హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ అనే లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే దాదాపుగా మన అన్ని ఆహార నియమాలు, మన పద్ధతులు అన్నీ కూడా మార్చుకోవాల్సిందే. ఇది ముఖ్యంగా లైంగిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం యొక్క ప్రతి అవయవం మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ షుగర్ని కంట్రోల్ ఉంచడానికి ఎన్నో రకాల చిట్కాలు కానివ్వండి, ఎన్నో రకాల మెడిసిన్ అన్నీ అందుబాటులో కూడా వచ్చాయి. అయితే శాశ్వతంగా నివారించడం మాత్రం చాలా కష్టమే. షుగర్ వ్యాధి కనుక తీవ్ర రూపం దాల్చిందంటే ఇన్సులిన్కి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రతిరోజు ఇన్సులిన్ వేస్తే కానీ మన శరీరం మన కంట్రోల్లోకి రాదు. సో అంత తీవ్రత రాకముందే మనం దీన్ని కంట్రోల్లో ఉంచడం అనేది చాలా అవసరం. ఒకవేళ షుగర్ వ్యాధికి మీరు ఎక్కువగా బాధిస్తున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నది పొడపత్రి. ఈ పొడపత్రి ఆకులు అనేవి మనకు మామూలుగా ఎక్కడైనా చూస్తూనే ఉంటాము సహజంగా. కొంతమంది దీన్ని గుర్తించకపోవచ్చు, కానీ పల్లెటూళ్ళలో పొలాల దగ్గర ఇది ఎక్కువగానే పెరుగుతూ ఉంటుంది. ఈ పొడపత్రి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి. అదే మనకు కావాల్సినటువంటి చిట్కా. లేదు అంటే మనకు మార్కెట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. పొడపత్రి చూర్ణం అని మామూలుగా అయితే ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక రోజు చేయవలసిందల్లా ఏంటంటే ఈ పొడపత్రి చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు తీసుకొని ఒక అర కప్పు, ఓకేనా, అర గ్లాసు నీటిలో కలుపుకొని 3 పూటలా తాగుతూ ఉండాలి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట. ఇలా ఒక చెంచాడు ఈ పొడపత్రి చూర్ణాన్ని అర గ్లాసు వాటర్లో కలుపుకొని 3 పూటలా తాగుతూ ఉంటే చక్కెర వ్యాధి అనేది పూర్తి నియంత్రణలోకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించాలి. అంటే స్వీట్స్ కానివ్వండి, కొవ్వు పదార్థాలు కానివ్వండి, అన్నీ కూడా పూర్తిగా నిషేధించడం అనేది మనకు త్వరగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇదే చిట్కాని మీ ఇంట్లో స్త్రీలు కూడా బాధపడుతూ ఉన్నా కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు. దీనికి స్త్రీలు పురుషులు అనేది ఏమీ ఉండదు. స్త్రీలలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగానే షుగర్ రావడం అనేది జరుగుతుంటుంది. వారికి కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. దీనివల్ల కూడా వారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా నయమైపోవడం అనేది జరుగుతుంది. మంచి బలాన్ని కూడా ఇవ్వడానికి ఈ పొడపత్రి అనేది ఉపయోగపడుతుంది. సో మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంది అని అనుకుంటే నేరుగా మా వద్దకు కూడా రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ డి నరసయ్య రాము క్లినిక్, అనితా హాస్పిటల్ ఆపోజిట్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్, పిన్ కోడ్ 506164. మీ సమస్యను మాకు తెలపాలి అనుకుంటే కనుక మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యను చెప్పి దానికి యొక్క సూచనలు, సలహాలని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.